నారా లోకేష్‌ని ప్రమోట్ చేసే సమయం ఆసన్నమైందా? అయింది. సో, ఇందుకు మహానాడు వేదిక కానుంది. పదోన్నతి తప్పదు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తారా? ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిని చేస్తారా? లేక ఏకంగా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా ప్రకటిస్తారా? పొలిటికల్ సర్కిల్‌లో ఇదొక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కడపలో మహానాడు జరగనుంది. ఈ సమావేశాల్లో పలు తీర్మానాలు చేయబోతున్నారు. భవిష్యత్ కార్యాచరణను కూడా రూపొందించనున్నారు. అయితే 75 వసంతాలు పూర్తి చేసుకున్న చంద్రబాబు పార్టీ బాధ్యతల నుంచి తప్పుకొని లోకేష్‌కి అప్పగించాల్సిన సమయం ఆసన్నమైందని పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. అయితే నారా లోకేష్ ఇప్పటికే ప్రభుత్వంతో పాటు పార్టీలో పట్టు గట్టిగా సాధించారు. అందుకే ఆయనకు పార్టీ బాధ్యతలు అప్పగించాలన్న డిమాండ్ పార్టీ వర్గాల నుంచే ఎప్పటి నుంచో వినిపిస్తుంది. విదేశాల్లో చదువుకున్న నారా లోకేష్ 2009 నుంచి పార్టీకి వెనకుండే సేవలు అందిస్తూ వచ్చారు. 2014 ఎన్నికల్లో మాత్రం ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో పార్టీ సమన్వయ బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీ విజయం సాధించడంతో చంద్రబాబు లోకేష్ ను ఏకంగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తర్వాత ఎమ్మెల్సీ బాధ్యతలు అప్పగించారు. ఇక్కడే తప్పిదం జరిగిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. పరోక్షంగా రాజకీయాల్లోకి తెచ్చి అనవసరంగా విపక్షాలకు విమర్శనాస్త్రాలు అందించారు. అయితే లోకేష్ ను ప్రత్యర్థులు టార్గెట్ చేసుకున్న విధంగా దేశంలో మరో వారసుడికి ఈ పరిస్థితి ఎదురుకాలేదు. అయినా సరే తనను తాను ప్రూవ్ చేసుకున్నారు లోకేష్. సరికొత్త విధంగా తనను తాను ఆవిష్కరించుకున్నారు. తెలుగుదేశం పార్టీకి భావి నాయకుడిగా గుర్తింపు దక్కించుకున్నారు లోకేష్. 2019 నుంచి 24 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు నారా లోకేష్. ఒకనొక దశలో లోకేష్ నాయకత్వంపై సొంత పార్టీ శ్రేణులకి నమ్మకం లేదు. అటువంటి సమయంలో తనలో ఉన్న నాయకత్వ పటిమను బయటపెట్టారు. బలమైన నాయకుడిగా ప్రూవ్ చేసుకున్నారు. ప్రతికూల పరిస్థితులను సైతం అధిగమించగలిగారు. సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి ప్రజలతో మమేకమయ్యారు. రాజకీయాలకు పనికిరాడు అన్న వారితోనే జై కొట్టించుకున్నారు లోకేష్. తండ్రి చంద్రబాబు కేసుల్లో ఇరుక్కుని జైల్లో ఉంటే లోకేష్ పడిన తపన అంతా ఇంతా కాదు. ఒకవైపు పార్టీని కాపాడుకుంటూనే ఇంకోవైపు తండ్రి అక్రమ అరెస్టులపై గట్టిగానే పోరాటం చేశారు. జనసేన సమన్వయం చేసుకోవడంలోనూ కేంద్ర పెద్దలతో సంప్రదింపులు జరపడంలోనూ లోకేష్ పరిణితి సాధించారు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ గెలుపులో కీలక భూమిక పోషించారు లోకేష్. తెలుగుదేశం పార్టీలో ఇప్పుడు నారా లోకేష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. పార్టీలో శ్రమపడిన నేతలను నామినేట్ పదవులు ఇస్తున్నారు. లోకేష్ జూనియర్లతో పాటు సీనియర్లను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. అందుకే ఇప్పుడు నారా లోకేష్ ను ప్రమోట్ చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఎక్కువ మంది భావిస్తున్నారు. అయితే చంద్రబాబు వయసు రీత్యా 8 పదవులు దగ్గర అవుతున్నారు. ఇటువంటి క్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడిగా కానీ లేకుంటే పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కానీ అవకాశం ఇస్తారని అంతటా ప్రచారం జరుగుతుంది. మహానాడు వేదికగా కీలక ప్రకటన వచ్చే అవకాశం కూడా ఉంది. మరి ఏం జరుగుతుంది చూడాలి. సో లోకేష్కి ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుందని, అంటే తన శ్రమకు తగ్గ ప్రతిఫలం కాబట్టి ఎలాంటి పదవి ఇస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ రూపంలో చెప్పండి.